హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలీం ఆటో ఎలక్ట్రికల్స్ రాజంపేట. మన దగ్గర చూడండి టాటా సుమో ఒకటి వచ్చింది. ఇది స్టార్టింగ్ కంప్లైంట్, అసలు వెహికల్ చూడండి స్టార్ట్ కావట్లేదు. ప్రాబ్లమ్ చూపిస్తా చూడండి. దీని ప్రాబ్లమ్ మీకు చూపిస్తా చూడండి. కీ ఆన్ చేసిన తర్వాత చెక్ లైట్, ఇంజిన్ లైట్ అన్నీ వస్తున్నాయి. సెల్ఫ్ కొట్టిన తర్వాత చూడండి క్లస్టర్లో స్టార్ట్ కావడం లేదు. ఇది చూడండి లైట్ వచ్చేస్తుంది. సెల్ఫ్ కొడతా చూడండి. మళ్ళీ చూడండి స్టార్ట్ కావడం లేదు. దీని ప్రాబ్లం ఎక్కడ ఉందో నేను కూడా చూపిస్తాను చూడండి. మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈబీడీ స్కానర్ కాడికి వచ్చాము. ఇది చూడండి నీళ్లు పడి ఎట్ట పుచ్చిపోయినది. ఇది ఇంత వైర్లన్నీ తెగిపోయినాయి. ఇవన్నీ వైర్లు కరెక్ట్ చేసిన తర్వాత సిస్టమ్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం ఏం ప్రాబ్లం చూపిస్తుందో. ఇది క్లీన్ చేసుకుని ఈ వైర్ ఒకటి తెగిపోయింది, దీంట్లో వైర్ జాయిన్ చేసుకుని ఇంకా దీన్ని కనెక్షన్ ఇద్దాము. ఓబీడీ అనే తర్వాత చూపిస్తాను చూడండి. మీకు ఆన్ అయిన తర్వాత సిస్టంలో ఏం ప్రాబ్లం ఉన్నది సిస్టమ్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. చూడండి కనెక్షన్ ఆన్ అయిపోయింది. ఈ వైర్ ఒకటి పోయింది దీంట్లో, అందుకని అది ఓబీడీ ఆన్ కాలేదు. ఇప్పుడు ఓబీడీ ఆన్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాము స్కానర్లో ఏం ప్రాబ్లం అవుతుందో. చూడండి ఓబీడీ కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు కీ ఆన్ చేసి సిస్టమ్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. సుమో, ఇది సుమో చూడండి. సుమో 2.5 ECM ఇది. ఎస్, డయాగ్నోస్టిక్ ఆటో స్కాన్. చూడండి ఇంజిన్ సిస్టంలో 9 ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. అదేదో చూద్దాము. రైడ్ కోడ్స్ చూడండి. వెహికల్ స్పీడ్ సిగ్నల్ ఇవన్నీ మెమరీలో ఉన్నాయి. దీంట్లో కరెంట్ లేవు. ఇవన్నీ క్లియర్ చేసి చెక్ చేద్దాము ప్రాబ్లం ఏమో. ఇవన్నీ మెమరీలో ఉన్నాయి అన్నమాట. ఏది కరెంట్లో లేదు, అందుకని దీన్ని క్లియర్ చేసి చూద్దాం. చూడండి కోడ్స్ అయితే ఎరేస్ చేసాము. ఇప్పుడు రీడ్ కోడ్స్ చూడండి, నో ట్రబుల్ కోడ్స్ వస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ కోడ్ చేద్దాము. ఇప్పుడు ఏ ప్రాబ్లం జనరేట్ అవుతుందో దాని మీద మనము వర్క్ చేద్దాము. చూడండి నో ఫాల్ట్ కోడ్స్ వస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ కొట్టి చూద్దాం. ఇప్పుడు కొత్తగా ఏ జనరేట్ అవుతాయో దాని మీద వర్క్ చేయాలా. చూడండి కీ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ చేసి స్టార్ట్ చేస్తా చూడండి. ఇప్పుడు స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చెక్ చేద్దాం ఏం ప్రాబ్లం వస్తుందో. ఇంజిన్ స్పీడ్ సిగ్నల్ లాస్ ఆఫ్ సిగ్నల్ అంటుంది. ఇంజిన్ స్పీడ్ సిగ్నల్ అంటే క్రాంక్ సెన్సార్ వస్తుంది.